మీరు ఒకే అంటే స్టార్ట్ చేస్తా. అందరికీ నమస్కారం. తలిపేయండి, బయట గొడవ చిన్న మాట్లాడద్దని చెప్పండి. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఈ సంవత్సరం పరిపాలనపై, అదేవిధంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో ఏ విధంగా చేయగలిగాం, అవి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళినాయనే దాని మీద మేమంతా కూడా 2వ తారీఖు నుంచి కూడా రోజు ప్రజల్లో తిరుగుతూ ఉన్నాం. ఈరోజు అనేక కార్యక్రమాలు, పెన్షన్ కానీ, తల్లికి వందనం కార్యక్రమం కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, అదేవిధంగా మనం చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మనం చూస్తే ఈరోజు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళిందనేది కూడా మాకు ఫీల్డ్లో ఈరోజు అర్థమవుతోంది. ఎన్నికలకు ముందు వైసీపీ వాళ్ళు అమ్మఒడి కార్యక్రమం పెట్టి ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పి ఒక్కరికే ఇచ్చారు. మీరు తల్లికి వందన కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారని వైసీపీ వాళ్ళే మాతో చెప్పే పరిస్థితికి వచ్చారు. ఒక ఇంట్లో 3 ఉన్నారు, ఒక ఇంట్లో 4 ఉన్నారు, ఒక ఇంట్లో 5 ఉన్నారు, ఒక ఇంట్లో 6 కూడా ఉన్నారు పిల్లలు. 6 పిల్లలకు కూడా తల్లికి వందనంలో డబ్బులు వచ్చిన ఫ్యామిలీస్ మేము చాలా ఫ్యామిలీస్ని విజిట్ చేశాం నియోజకవర్గంలో. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మా పిల్లల్ని బాగా చదివించుకుంటాం, మేము చాలా పేద కుటుంబాలలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుకున్న ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చిందని వాళ్ళు చెప్పారు. పెన్షనర్లు అయితే అసలు చంద్రబాబు నాయుడు గారు 14లో ముఖ్యమంత్రి అయ్యేసరికి 200 రూపాయల పెన్షన్ ఉండేది. దాని తర్వాత 1000 రూపాయలు చేశారు. దాని తర్వాత ఎన్నికల నాటికి 2000 చేశారు. తర్వాత ఎన్నికల తర్వాత 3000 చేస్తా ఉన్నారు. ఆ రోజు ప్రభుత్వం రాలేదు కాబట్టి వైసీపీ వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత 3000 చేస్తూ ఉన్నారు. అది ఒకసారి చేయకుండా 250 చేసుకుంటూ వచ్చారు. మొన్న చూస్తే వచ్చిన తర్వాత 2024 ఎన్నికల్లో 4000 చేస్తా ఉన్నాం. 4000 ఒకసారి పెన్షన్ చేశాం. దాని తర్వాత దివ్యాంగులకి 6000, తలసేమియా బాధితులకి 10,000, పూర్తిగా అంగవైకల్యం ఉండి మంచాల్లో లేవలేని వాళ్ళకి 15,000 రూపాయలు. ఇది భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలే. ఒక ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ పెన్షన్ కార్యక్రమాన్ని చాలా బాగా అమలు చేశారు. 1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖు, గతంలో 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వకపోయేవాళ్ళు. 1వ తారీఖు ఖచ్చితంగా పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఒకవేళ 1వ తారీఖు ఏదన్నా హాలిడే వస్తే తర్వాత రోజు ఇవ్వట్లా, ముందు రోజు ఇస్తూ ఉన్నారు. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన ఇది. శాలరీలు 1వ తారీఖే వస్తూ ఉన్నాయి. ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు అమలు పరుస్తూ ఉంది. గుంతలు పూడ్చలేని రాష్ట్రం 1924 మధ్య మీరే చూశారు.
హైవేస్ కూడా గుంతలు పడి పూడ్చలేని రాష్ట్రం నుంచి ఈరోజు ప్రతి రోడ్డును కూడా నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో కూడా వేయటం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు లేవు. 5 సంవత్సరాలు పడకేసినాయి. కేవలం వాళ్ళ సొంత ప్రయోజనాలు తప్పితే ఈరోజు మరలా ఎక్కడ కూడా ప్రజల గురించి కానీ మాట్లాడే పరిస్థితి వాళ్ళు 5 ఏళ్ళు చేయలే. కానీ మనం ఈరోజు ఆర్థికంగా పతనమైన రాష్ట్రాన్ని ప్రగతి పట్టాలపైకి ఎక్కించి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకొని రాజధాని లేని రాష్ట్రాన్ని రాజధాని కట్టుకుంటూ ఎక్కడెక్కడైతే ఈరోజు ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు దాకా ఏ జిల్లాల్లో ఏ విధంగా వ్యవస్థలు డ్యామేజ్ అయిపోయినాయో ఆ వ్యవస్థలంటే రిపేర్లు చేసుకుంటూ ఈరోజు తనకున్న అపారమైన అనుభవాన్ని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ని ఈరోజు మళ్ళీ ప్రగతి పట్టాలపై ఎక్కిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వ్యవసాయం అసలు ఒక డిపార్ట్మెంట్ ఉంది అని కూడా 19-20 మధ్య వాడికి తెలియదు. వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్లు కానీ లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ప్రతి కార్యక్రమాన్ని ఏ విధంగా రైతుల ముంగిడికి తీసుకెళ్లాలనే దాంట్లో కానీ, కెనాల్ రిపేర్స్ చేసి రైతులకి నీళ్ళు ఇవ్వాలనే దాంట్లో కానీ లేదు. మేము వచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ మొదలుపెట్టి కాలువలు రిపేర్లు చేసి మనమే 17వ తారీఖు దాచిపల్లి కిసాన్ మేళా పెడితే అద్భుతమైన స్పందన. రైతులకు ఏం చేయబోతున్నామో చెబితే అసలు గత 5 ఏళ్ళలో మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడన్న పరిస్థితికి వచ్చారు. ఈరోజు మార్కెట్ యార్డులకు వెళ్ళటం, మిర్చి యార్డుకి వెళ్ళటం, లేదా పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళటం, రైతులకి అయితే చేయలేదంటాం, చిత్తూరు వెళ్ళి మామిడికి ధర లేదంటాం, తెచ్చే ట్రాక్టర్లని రోడ్డు మీద పోసి తొక్కియటం. అసలు మీకు ఏ పంటలు పండుతున్నాయి రాష్ట్రంలో, ఎన్ని హెక్టార్లో ఏ పంట విస్తీర్ణం చేస్తారో ఇతనికి తెలుసా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి కేజీకి క్వింటాల్కి తేడా తెలుసా? క్వింటాల్కి టన్నుకి తేడా తెలుసు ఇతనికి? ఏం చేయలేదు మాట్లాడుతున్నాడు. నీకేం తెలుసు? 19-20 మధ్య నీకు గంజాయి సాగు తప్పితే వ్యవసాయం సాగు నీకేమైనా తెలుసా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని. గంజాయి సాగు మాత్రం నీకు తెలుసు, ఏం తెలియదు. ఇప్పుడు మత్స్యకారులు కానీ మీరేమి ఇచ్చారు, మేమేమి ఇస్తున్నాం. రైతులకి మీరేం చేశారు, మేమేం చేసాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మీరేం చేశారు, మేమేం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే కడుపు మంటగా తయారైపోయింది జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీకి. మన ప్రెస్ మీట్లో అంటాడు పోలీసు వ్యవస్థ డిఐజీలు బాసులుగా మారిపోయారు, ఎమ్మెల్యేలు మంత్రులు కన్సర్నల్లో ఉన్నారంటారు. పోలీసు వ్యవస్థ నాశనం చేసింది ఎవరు? 2004-09 మీ నాన్న అధికారిని అడ్డం పెట్టుకొని ఐఏఎస్లు ఐపీఎస్ల మంత్రుల్ని జైలుకి పంపించింది ఎవరు? 19-24 మధ్య పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించింది ఎవరు? ఎవరు పోయారు ఈరోజు జైలుకి? ఇంటెలిజెన్స్ చీఫ్ మీ గవర్నమెంట్లో రామాంజలి ఎందుకు వెళ్ళాడు జైలుకి? మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనంజయ రెడ్డి ఎందుకు వెళ్ళాడు జైలుకి? ఈరోజు 10 మంది ఐపీఎస్ ఆఫీసర్లు నీ వల్ల నిర్వాహకం వల్ల కేసులు ఎదుర్కొని మూలం కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఒకప్పుడు చాలా నెంబర్ 1గా ఉండేది. మీరు దాన్ని భ్రష్టు పట్టించి మరలా ఈరోజు తిరిగి మా మీద మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఎవరు జైలుకి పంపించారు? చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈసారి 4వ ముఖ్యమంత్రి. ఎవరన్నా మా ప్రభుత్వంలో ఏ అధికారాన్ని జైలుకి పోయాడా? మేము ఎక్కడ తప్పులు చేసామా? అది మాట్లాడతారు. మొన్న రెంటపాళ్ళు వచ్చారు. ఇక్కడి నుంచి గుంటూరు నుంచి వెళ్తూ ఉంటే ఆ కాన్వాయ్ అనుమతి లేని వెహికల్స్ అన్నీ అక్కడ రావటం, తను సింగయ్య అని ఒక దళితుడు చనిపోవటం, అది కూడా కనీసం కారు ఆపకుండా అతను హాస్పిటల్ కూడా వెళ్ళే పరిస్థితి. పరామర్శకు పోయింది. ఎవరిని పరామర్శించడానికి వెళ్ళారు? నువ్వు మరలా ముఖ్యమంత్రి అవుతావని చెప్పి బెట్టింగుల్లో డబ్బులు పెట్టి నష్టపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళావు నువ్వు. ఆ రోజు రైతుని కాదు నువ్వు వెళ్ళేది పరామర్శించడానికి. అక్కడ సత్తెనపల్లి ఒకరు చనిపోయారు, అంబులెన్స్లో ఒకరు చనిపోయారు, 3 మృతికి కారకుడయ్యాడు. కనీసం దాని మీద పరామర్శ లేదు. తెనాలి ఎందుకు వెళ్ళావు? గంజాయి బెచ్చని పరామర్శించడానికి తెనాలి వెళ్ళావు. చిత్తూరు ఎందుకు వెళ్ళావు? పరామర్శల పేరుతో రాజకీయం చేయడానికి చిత్తూరు వెళ్ళావు. లేకపోతే గుంటూరు మిర్చి యార్డు. గుంటూరు మిర్చి యార్డు తెలుసు మీరేం చేశారో మేమేం చేసాము. తగలబెట్టని తెలుసు మీకు మిర్చి యార్డులు, లేదా మిర్చి టిక్కీలు దొంగతనం చేసి తీసుకెళ్ళడం తెలుసు. కానీ
రైతులకి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఈరోజు మీ ప్రభుత్వంలో ఉంది. రైతులకి ఏం చేయాలో తెలిసే పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంది. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. వైసీపీ నాయకులు మాట్లాడే విధానం నేను గమనించాను. ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చి ఇదిగో మీ ప్రభుత్వం ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయండి అని చెప్పగలిగే ప్రతిపక్షాలు మేము చూసాం. కానీ 30 ఏళ్ళ రాజకీయాల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అని ఆలోచించకుండా ఇంకా మేము రప్ప నరుకుతాం, మేము అది చేస్తాం, మా గవర్నమెంట్ వస్తే పోలీస్ అధికారిని బట్టలెప్పదీసి రోడ్డు మీద నిలబెడతాం, సప్త సముద్రాల అవతలన్న తీసుకొస్తాం అంటే ఇంకా మీరు కళ్ళగంటున్నారు అధికారులకు వస్తామని. వైనాట్ 175 నుంచి ఎందుకు 11కి వచ్చారు? 150 11 ఎందుకని మీకు అంత మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? బుద్ధి లేదా మీకు? ఎందుకు జరిగిందో మీకు తెలుసు కదా. అయినా మీలో మార్పు రాలా. మీరు ఒక రాక్షసుల్లాగా పశువులాగా ప్రవర్తించే పరిస్థితిలో ఈరోజు కూడా ఉన్నారు. ఇంకా కళ్ళగంటున్నారు మేము వస్తాం అధికారులకని. మద్యపాన నిషేధం చేస్తూ ఉన్నారు. మద్యం అమ్మే దాంట్లో లెక్కలు లేకుండా డబ్బులు తీసుకొని ట్రక్కుల్లో తరలించారు. మొత్తం ఈరోజు తేల్చారు ఎక్కడెక్కడ ఎన్ని ట్రక్కుల్లో తరలించారు, 2,000 కోట్లు తరలించారని. దాంట్లో నేను ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఎంత డబ్బులు పోయినాయి అనేది కూడా సిట్టు తెలుస్తూ ఉంది. ఎంతమంది ఇంటి పాపం కదా. ఒక విషపు రంగు నీళ్లు అమ్మి డబ్బులు సంపాదించడమే కాకుండా లక్షలాది మంది మరణానికి కారకులైన మీరు మాట్లాడే హక్కు మీకుందని అడుగుతున్నాను. మీకు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి రోజుకి మీడియాలో వీళ్ళ అరెస్టు వాళ్ళ అరెస్టు, ఈ కుంభకోణం బయటకు వస్తుంది, ఆ కుంభకోణం బయటకు వస్తుందని వస్తూ ఉంటే దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడతారు, 3.5 ఏళ్ళలో ఎగిరిపోతాడని. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడతారు, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద మాట్లాడతారు, అసభ్యకరమైన పదజాలం. ఏంటి ఎగిరిపోవటం ఏంటి? మీరు భాష ఏంటి? ఇప్పుడు ఈరోజు జాతీయ స్థాయిలో ఏ పొలిటీషియన్కి లేనటువంటి పేరు ప్రఖ్యాతులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. ఒక భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఉన్నాయి. ఒక జాతీయ నాయకుడిగా ఎలా ఉంటే ఆ స్థాయిలో ప్రపంచ దేశాల్లో ఆయనకి పేరుంది. ఎంత కష్టపడి ఆ వయసులో ఈరోజు రోజుకి 18 గంటలు పనిచేసి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే మీకు కనీసం బాగు చేశారని చెప్పపోయినా పర్లే, కనీసం ఒక ఇంగిత జ్ఞానంతో మాట్లాడే సంస్కారం మీకు దేవుడు ఇవ్వలే. మీరు అలా ఊబిలో కోరుకుపోయారు. మీరు ఆ పేరుని ఆయన మాట్లాడతాడు, పగులు నరకండి, వెళ్ళి రాత్రి నరకండి. నేను అడుగుతున్నా పేరుని కానీ లేదా మాట్లాడే వైసీపీ వాళ్ళు కానీ, మీరు మగోళ్ళు అయితే మీకు దమ్ముంటే మీరు ఎవరు నరుకుతారో ఆ పేర్లు వెల్లడించండి, మాకు చెప్పండి. ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకత్వంలో పలానా వాళ్ళ మేము వచ్చి నరుకుతాం, పలానా వాళ్ళ మేము వచ్చి చంపుతాం, పలానా వాళ్ళని చంపుతాం తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ చెప్పండి. మీకు దమ్ముంటే ఎవడైనా తేలుస్తాం. ఊరికి పిచ్చి మాటలు, రంకెలు, చేతగాని దద్దమ్మ మాటలు ఇది కాదు మీరు మాట్లాడాల్సింది. మీరు మాట్లాడేది మీరు విమర్శలు చేసుకుంటే ఆ సిస్టంలో చేయండి, రాజకీయపరమైన విమర్శలు చేయండి. వ్యక్తిగత విమర్శలు ఏంటి? 1924 మధ్య తాడేపల్లి స్క్రిప్ట్ చదివే కదా మీరు ఈ విధంగా తయారైపోయారు. రాష్ట్రంలో రప్ప కోసారు కదా, ప్రజలు కోసే కదా మిమ్మల్ని 150 నుంచి 11 తీసుకొచ్చారు మిమ్మల్ని. అంటే మీరు కోస్తామంటే, మీరు చంపుతామంటే యువతలోడు దండం పెట్టి కూర్చుంటాడా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక సిస్టమ్ ఉంది. సమన్వయం, మేము ఏదో సమన్వయంగా ఉంటామని చెప్పి మా బలహీనత కాదు అది. మీకు ఉందేంటి, మాకు లేనిదేంటి? ఏముంది మీ దగ్గర? మా నాయకుడు గొడవలొద్దు, మనకి అభివృద్ధి ముఖ్యం అంటున్నాడు. వాళ్ళు ఆ విధంగా చేసి డ్యామేజ్ చేశారు రాష్ట్రాన్ని. మనం ప్రజల దగ్గరికి వెళ్దాం చేద్దామని మా అధినేత మాట్లాడుతుంటే అదేదో మీరు వేరే విధంగా తీసుకొని మాట్లాడితే
ఊరుకునే పరిస్థితి లేదు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది వైసీపీ వాళ్ళకి. కనీసం మీకు 10 మందికి సహాయం చేసే నైజం మీ డిఎన్ఏలో లేదు. తెలుగుదేశం పార్టీకి ట్రస్ట్ ఉంది. చదువుకున్న కార్యకర్తలు చనిపోతే చదివించి ఉత్తమ పౌరులుగా తయారు చేసే స్కూల్ ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్. బ్లడ్ బ్యాంక్ ఉంది. చనిపోయే రోగులకి రక్తదానం చేసి బతికించే వ్యవస్థ తెలుగుదేశం పార్టీది. మీ సొంత బాబాయిని చంపి రక్తాన్ని చిందించి నారాసుర చరిత్రని పేపర్లో రాయించే చరిత్ర మీది. రక్తం ఇచ్చి బతికించేది మేము. కత్తిపోట్లతోని రక్తం చిందించి మనుషులు చంపేది మీరు. అందుకనే వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాడు గుర్తుపెట్టుకోండి, రఫ్ ఆడించేది మమ్మల్ని కాదు, మీ నాయకుడు మిమ్మల్ని ఆడిస్తాడు. సొంత బాబాని చంపిన వాళ్ళకి విలువలు లేనప్పుడు రాజకీయం కోసం మిమ్మల్ని ఏమైనా చేయడానికి కూడా ఆ వ్యక్తి వెనుకాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అది వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ముందు మీరు ఇంకా మీరు తాడేపల్లి స్క్రిప్ట్ చదివే పరిస్థితిలో ఉన్నారంటే మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా బ్రష్ పట్టిపోయినాయి 19-24 మధ్య. దాన్ని కాపాడే దాంట్లో ఈరోజు ఎంత మనం కష్టపడాల్సిన పరిస్థితి వస్తే అంతగా మనం కష్టపడుతున్నాం. మహిళలకి 3 సిలిండర్లు కానీ ఇవన్నీ కూడా మనం చెత్తమైన పన్ను వేసిన ప్రభుత్వం వాళ్ళది. ఆ పన్ను తీసేసిన ప్రభుత్వం మాది. ప్రశ్నించిన వాడిని కొట్టడం, తిట్టడం, పోలీస్ స్టేషన్లో పెట్టి కేసులు పెట్టి చేయటం. అదేవిధంగా ఈరోజు ఎన్ని కంపెనీలు ఈరోజు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయో మీరే చూశారు. ఏ విధంగా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. లోకేష్ బాబు గారు చెప్పినట్టుగా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఏ విధంగా వస్తూ ఉన్నాయో కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేసి చూపిస్తూ ఉంది. ప్రతిరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటుంది ఈ ప్రభుత్వం. మమ్మల్ని ఎమ్మెల్యేలుగా, మంత్రుల్ని, ఎంపీలని వ్యవస్థలన్నింటిలో అధికారులతో సహా ప్రజల దగ్గరికి పంపిస్తూ ఉంది. ఇంకా ప్రజలకు ఏం కావాలి, ఇంకా ఏం చేయాలి, ఇంకా డెవలప్మెంట్ ఏంటి, ఇంకా వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి ఏంటి, గిరిజన ఏజెన్సీలో ఇంకా ఏం చేయాలి, హెల్త్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇవన్నీ కూడా, రోడ్లు ఎక్కడెక్కడ ఇంకా వేయాలి, డ్రింకింగ్ వాటర్ ఏంటి, ఎలక్ట్రిసిటీ ఏంటి, ఇవన్నీ కూడా, స్కూల్ బిల్డింగ్స్ ఏంటి, ఒకటి కాదు. ఈరోజు మాకే ఆశ్చర్యం. అసలు ఈ 5 సంవత్సరాలు బ్రష్ పట్టిపోయిన వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చితికిపోతే అసలు ఈయన ఈ నిధులు ఎట్లా చేస్తున్నాడు, ఏ విధంగా మేము అడిగిన నిధులు ఇస్తున్నాడు, ఇంత డెవలప్మెంట్ ఎట్లా వస్తున్నాడు మాకే ఆశ్చర్యమైంది. మేము అనుకున్నాం ఇది ఎట్లా దీన్ని గాడిని పెట్టాలి, నిధులు ఎట్లా వస్తాయి, వీడు అంతా నాశనం చేసిపోయాడు, ఎట్లా అంటే ఎలా చేస్తున్నాడో మాకు ముఖ్యమంత్రి గారు అర్థం కావట్లేదు. అన్ని నిధులు మాకు ఇచ్చాడు. ఈ 1 ఇయర్లో దాదాపు మాకు 1100 నుంచి 1200 కోట్లు గురజాల నియోజకవర్గానికి వచ్చినాయి 1 ఇయర్లో. డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా మనం చూస్తే మాలో చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉన్నాయి. మేము ప్రజల్లోకి వెళ్తే కూడా అదే ఉన్నాయి. సో నేను రాష్ట్ర ప్రజలందరినీ కోరేది కూడా ఏంటంటే, నిన్న ఒక అధికారి, మా నియోజకవర్గానికి చెందిన ఒక అధికారి, ఆయన వేరే పని మీద నాకు కలిశారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా గతంలో వైసీపీకి ఓట్లు వేశారు. ఆయన చెప్తున్నారు, సార్ మా ఫ్యామిలీ గతంలో కాంగ్రెస్కి ఓట్లు వేసాం, మొన్న ఎన్నికల్లో కూడా మీకు వేయలే, మేము ఓట్లు వైసీపీకి వేసాం, కానీ ఈ భాష చూస్తే, వీళ్ళ వ్యవహార శైలి చూస్తే మేము పార్టీలు కాదు సార్, వ్యవస్థలను బాగు చేసుకోవాలి, రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. మాలో చాలామంది మేము ఆలోచిస్తున్నాం, ఏంటి ఈ వ్యక్తి ఓడిపోయిన తర్వాత కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాడు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడతాడని మేము ఊహించలేకపోయాం. మేము అధికారులుగా ఉన్నాం, మేము మారాలనుకుంటున్నాం సార్, మేము కాదు, మేము వ్యవస్థలను కూడా మార్చాలనుకుంటున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, లేదా మనం చాలా మునిగిపోతాం, నష్టపోతాం. ఆంధ్రప్రదేశ్ ఎలాంటి వ్యక్తిని రాజకీయాల్లో ప్రోత్సహించినా, మద్దతు ఇచ్చినా నష్టపోతాం.
అంటే ఇలాంటి మార్పే నేను రాష్ట్రంలో గత ఎన్నికల్లో వైసీపీకి ఓటేసిన ప్రతి ఒక్కళ్ళు మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. అది తెలుగుదేశం కోసమో లేకపోతే జనసేన కోసమో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కోసం కాదు, మా కోసం కాదు, రాజకీయ నాయకుల కోసం కాదు, మీకోసం మీరు మారాలి. ఇలాంటి వ్యక్తుల్ని ఇప్పుడు దేవుళ్ళని పూజించే వాళ్ళు ఉంటారు, రాముడిని పూజించే వాళ్ళు ఉంటారు, రావణాసుని కూడా పూజించే వాళ్ళు ఉంటారు, ఉండొచ్చు. కానీ వ్యవస్థ కోసం మారాల్సిన అవసరం ఉంది. దీంట్లో కూడా వైసీపీలో కూడా సమాజంలో బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు మారండి. తల్లిని చెల్లిని బజార్న పెట్టినవాడు, తల్లికి ఆస్తిలో వాటా ఇవ్వలేనివాడు, వాటా ఇచ్చి వెనక్కి తీసుకొని కోర్టుకు వెళ్ళి మళ్ళీ తల్లి మీద చెల్లి మీద కేసు వేసినవాడు, మహిళల పట్ల రాజధాని మహిళల పట్ల వేసలని మాట్లాడినవాడు, దాన్ని సమర్థించిన సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, కోవూరు ఎమ్మెల్యే ఒక మహిళ పట్ల ఏ విధంగా మాట్లాడారు, నీచమైన భాషలో మాట్లాడిన వాళ్ళు. మీరు రాజకీయ నాయకులా? మీద రాజకీయ పార్టీనా? మీరు మీ కుటుంబ సభ్యుల్ని గౌరవించలేని వాళ్ళు సమాజంలో ఉన్న మిగతా స్త్రీలని మిగతా మహిళలు ఏ విధంగా గౌరవిస్తుంది మీ పార్టీ? మీరు ఏం పెట్టారు సోషల్ మీడియాలో ఎన్నికలకు ముందు? షర్మిలా గారి గురించి ఏం పెట్టారు మీ సోషల్ మీడియాలో? మహిళల పట్ల ఎంత అసభ్యకరంగా పెట్టారు మీరు సోషల్ మీడియాలో. ఇప్పుడు కూడా అక్కడక్కడ పెడుతూనే ఉన్నారు. సో అందుకనే మీరేదో రెచ్చగొడితే మేము ఉద్రేకపడి మేమేదో మీకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చి మేము కూడా బజార్లకు వచ్చి కర్రలు తీసుకొని బాగా అంటామని అనుకోవద్దు. మీరు రెచ్చగొడితే మేము రెచ్చిపోవు. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా కనుక నోరు జారితే ముళ్ళు పెరిగితే ముళ్ళు తీస్తాం. దాంట్లో మాత్రం రాజీ లేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఎవరు చెప్పినా రాజీ లేదు. ముళ్ళు పెరిగితే మాత్రం ఖచ్చితంగా తీస్తాం. ప్రభుత్వ పరంగా తీస్తాం, వ్యక్తిగతంగా కూడా తీస్తాం. దగ్గర పెట్టుకోండి. మీరు రాజకీయపరమైన ప్రశ్నలే మీరు వేయాలి. రాజకీయంగా మాత్రమే మీరు విమర్శించాలి. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మిగతా నాయకులను కానీ విమర్శిస్తే దానికి తగ్గ పరిస్థితులే ఉంటాయన్న సంగతి కూడా ఈ వ్యక్తులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వైసీపీ నాయకులకి. మేమేదో తిడతాంలే, మేమేదో మాట్లాడతాంలే, వాళ్ళు ఏదో ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకుంటూ పోతారులే, వాళ్ళు మా కౌంటర్ ఇవ్వలేరు అనుకుంటున్నారేమో. ఇవ్వలేక కాదు. ఇందాక నేను చెప్పా, మేము ఒక సిస్టంలో ఉన్నామని. ధర్మరాజుకు కూడా కోపం వస్తే ఏం జరుగుద్దో చూసాం చరిత్రలో. మీరు అదే గుర్తుపెట్టుకోండి. కళ్ళగనొద్దు మీరు. ఇంకా చాలా కేసులు ఉన్నాయి, ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి. చట్టం ఉంది, న్యాయం ఉంది. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఈ రఫా మాటలు తగ్గించుకొని కింద వాళ్ళు మాట్లాడితే దాన్ని ఖండించాల్సిన ఏ వ్యక్తి కూడా మాట్లాడితే తప్పేంది? దాంట్లో ఏం తప్పు ఉంది? సినిమా డైలాగులే కదా అని మాట్లాడితే సినిమాకి వెళ్తే 2.5 గంటలకు కూర్చొని దాన్ని ఆ డైలాగులు విని దాన్ని ఆనందించి బయటకు వస్తుంది. దాన్ని అమలుపరచమని కాదు, మనుషులు తలకాయలు కోయమని కాదు. సినిమాలో చంపుతారు, అది నువ్వు సమాజంలో అమలుపరచమని కాదు సినిమాలు తీసేది. అందుకనే ఇలాంటి వ్యక్తుల పట్ల దయచేసి అప్రమత్తంగా ఉండండి. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఇలాంటి రాక్షసుల్ని, దుర్మార్గుల్ని, ఉన్మాదుల్ని ఈ వ్యవస్థల్లో కూడా మీరు మళ్ళీ రానియకుండా చూడాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా గురిజాల నియోజకవర్గంలో కూడా 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపారు 5 ఏళ్లలో. 19-24 మధ్య 8 మంది పిల్లలు అక్రమ మైనింగ్ గుంతలో చనిపోయారు. 60-70 మందిని కాల్చుతూ విరగొట్టారు. భూములు ఆక్రమించుకున్నారు. చాలా అకృత్యాలు చేశారు. అవన్నీ కూడా విచారణ జరుగుతూ ఉన్నాయి. మొన్ననే ఒక తహసీల్దార్ కూడా సస్పెండ్ అయ్యాడు అక్రమాలు చేసిన దాంట్లో. ఇంకా అన్నీ వెలికి తీస్తాం. వీళ్ళు ఇంకా నోరు పిగిలే పరిస్థితి లేకుండా అన్ని అక్రమాలు తీసి, ఇప్పుడు రాష్ట్రంలో ఏ విధంగానైతే ప్రభుత్వం అన్ని అక్రమాలు తీసి బయట పెడుతుందో అట్లా గురిజాల నియోజకవర్గంలో కూడా అన్ని అక్రమాలు తీస్తున్నాం. ఎంక్వైరీ జరుగుతూ ఉంది. త్వరలో మీకు ఆ వివరాలు కూడా బయట పెడతామని చెప్పి కూడా
తెలియజేసుకుంటూ ఈరోజు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం కూడా అంటే ఒక గురజాల నియోజకవర్గంలో నేను ఫీల్డ్ లెవెల్కి వెళ్ళినప్పుడు నేను పబ్లిక్తో రియాక్ట్ అయినప్పుడు వాళ్ళు చూపించే రెస్పాన్స్ చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. అలానే రాష్ట్రం మొత్తం కూడా ఉంది. అదే వీళ్ళ కడుపు మంట. ఇవన్నీ అమలవుతున్నాయి, వీళ్ళకి చెడ్డ పేరు రావట్లేదే, ఏం చేసినా ప్రజలు మనల్ని నమ్మట్లేదే అని ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది ఎంచుకోవటం కాదు, వాళ్ళకు ఉన్న మార్గమే ఇది. బట్ ఇంప్లిమెంటేషన్లో చేయాలని చూస్తే మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలా. మీ నాయకుడిని నమ్ముకొని మీరు ఇంకా దెబ్బతిన్న పరిస్థితి తెచ్చుకోవద్దు. వ్యక్తిగతంగా మీరు ఎవరు కూడా నష్టపోవటానికి మీరు ప్రిపేర్గా కావద్దు. మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకొని రాజకీయాలు చేయడని చెప్పి కూడా వైసీపీ నేతల్ని హెచ్చరిస్తున్నాం, సూచిస్తున్నాం. పద్ధతులు మార్చుకోమని చెప్పి సలహాలు కూడా ఇస్తూ ఉన్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా దయచేసి ఇలాంటి పార్టీలని ఎక్కడ కూడా బలపరచొద్దు. మీరు ఆ పార్టీ వ్యవస్థల నుంచి బయటికి రండి. మీరు మాకు ఓటేస్తారా ఏరా తర్వాత అలాంటి దుర్మార్గుల పార్టీలో మీరు ఉండొద్దు. ఆంధ్రప్రదేశ్ని మీరు కాపాడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. పల్నాడు ప్రాంతంలో ఆల్రెడీ సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇంకో 2 సిమెంట్ ఫ్యాక్టరీలు కొత్తగా రావడానికి చర్చలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వంతో. దానికి ల్యాండ్ ఎంత కావాలో అది కూడా ఒకటి చూస్తూ ఉన్నాం. కెమికల్ ఫ్యాక్టరీస్ 1-2 అవి కూడా ప్లాన్ జరుగుతూ ఉన్నాయి. కొన్ని ఫ్యాక్టరీలు ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అదేవిధంగా డాల్ మిల్స్ కొన్ని ఉన్నాయి, రైస్ మిల్స్ కొన్ని వచ్చినాయి. సున్నం పరిశ్రమ కూడా దాన్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి కూడా చూస్తూ ఉన్నాం. సో పరిశ్రమలకి అనువైన వాతావరణం పల్నాడు. ఎందుకంటే ఒక పక్క హైవే, ఒక పక్క జాతీయ రైలు మార్గం, ఒక పక్క కృష్ణా రివర్, ఒక పక్క మనకి ల్యాండ్ కూడా పరిశ్రమలకు కావాల్సినంత ల్యాండ్ కూడా పల్నాడులో ఉంది. సో ఇరిగేషన్ పరంగా కూడా చూస్తే నెంబర్ 1గా కూడా ఈరోజు మనకి ఇరిగేషన్ పరంగా ఉంది. సో అన్ని విధాలుగా ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క వ్యవసాయం, ఈ 2 కూడా మనకి బాగా కూడా పల్నాడు ప్రాంతంలో రోజు రోజుకి కూడా డెవలప్ అవుతూ ఉంది. రైతులు కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బాగా పెరిగినాయి. సో ఇంకా మనం పల్నాడు ప్రాంతాన్ని, గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికలు కూడా రూపొందించాం. ఎన్నికల ముందు చెప్పిన హామీలు కూడా మేము కూడా గవర్నమెంట్తో పాటు మేము సూపర్ 6 మేము గురజాలలో పెట్టాం. దాంట్లో మొన్న ఒకటి అమలు పరిచాం. ఎవరైతే హాజ్ యాత్రకి వెళ్ళే ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 1,00,000 రూపాయలు ఇచ్చి పంపించాం. అదొకటి అమలు చేశాం. గవర్నమెంట్ 3 సిలిండర్లు ఇస్తే సంవత్సరానికి మేము 5 సంవత్సరాలు 1 సిలిండర్ ఉచితంగా ఇస్తాను అక్కడికి చెల్లెక నేను అనౌన్స్ చేశాను. సో దాన్ని వచ్చే సంక్రాంతికి పిడిరాల మున్సిపాలిటీలో అమలు చేస్తున్నాం. సో నెక్స్ట్ దాచిపల్లి, నెక్స్ట్ గురజాల, తర్వాత నియోజకవర్గం అంతా కూడా ఉచిత సిలిండర్ కూడా దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. చిన్న తరహా పరిశ్రమలకి ల్యాండ్ కూడా కేటాయించాం. సో దాంట్లో చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న అన్ని కులాల వాళ్ళు పిల్లలకు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద ల్యాండ్ కూడా అలాట్ చేస్తూ ఉన్నాం. అలా ఎస్సీ ఎస్టీలకు కూడా మరి వాహనాలు కూడా అవి కూడా ఇస్తూ ఉన్నాం. ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ ఎస్సీ కార్పొరేషన్లో అది మళ్ళీ పెడతా ఉన్నాం. నిరుపేదలైన దళితులకి ల్యాండ్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్టీలకు కానీ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాలు కూడా ఉన్నాయి. ఒక జాతీయ నాయకుడిగా ఎలా ఉంటే ఆ స్థాయిలో ప్రపంచ దేశాల్లో దానికి పేరుంది. ఎంత కష్టపడి ఆ వయసులో ఈరోజు రోజుకి 18 గంటలు పనిచేసి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే మీకు కనీసం బాగు చేశారని చెప్పపోయినా పర్లే, కనీసం ఒక ఇంగిత జ్ఞానంతో మాట్లాడే సంస్కారం మీకు దేవుడు ఇవ్వలే. మీరు అలా ఊబిలో కోరుకుపోయారు. మీరు ఆ పేరుని ఆయన మాట్లాడతాడు, పగులు నరకండి, వెళ్ళి రాత్రి నరకండి. నేను అడుగుతున్నా పేరుని కానీ లేదా మాట్లాడే వైసీపీ వాళ్ళు కానీ, మీరు మగోళ్ళు అయితే మీకు దమ్ముంటే మీరు ఎవరు నరుకుతారో ఆ పేర్లు వెల్లడించండి, మాకు చెప్పండి. ఈ రాష్ట్రంలో వైసీపీ
నాయకత్వంలో పలాని వాళ్ళ మేము వచ్చి నరుకుతాం, పలాని వాళ్ళ మేము వచ్చి చంపుతాం, పలాని వాళ్ళని చంపుతాం తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ చెప్పండి. మీకు దమ్ముంటే ఎవడైనా తేలుస్తాం. ఊరికి పిచ్చి మాటలు, రంకెలు, చేతగాని దద్దమ్మ మాటలు ఇది కాదు మీరు మాట్లాడాల్సింది. మీరు మాట్లాడేది మీరు విమర్శలు చేసుకుంటే ఆ సిస్టంలో చేయండి, రాజకీయపరమైన విమర్శలు చేయండి. వ్యక్తిగత విమర్శలు ఏంటి? 1924 మధ్య తాడేపల్లి స్క్రిప్ట్ చదివే కదా మీరు ఈ విధంగా తయారైపోయారు. రాష్ట్రంలో రప్ప కోసారు కదా, ప్రజలు కోసే కదా మిమ్మల్ని. 150 నుంచి 11 తీసుకొచ్చారు మిమ్మల్ని. అంటే మీరు కోస్తామంటే, మీరు చంపుతామంటే యువతలోడు దండం పెట్టి కూర్చుంటాడా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక సిస్టమ్ ఉంది. సమన్వయం, మేము ఏదో సమన్వయంగా ఉంటామని చెప్పి మా బలహీనత కాదు అది. మీకు ఉందేంటి, మాకు లేనిదేంటి? ఏముంది మీ దగ్గర? మా నాయకుడు గొడవలొద్దు, మనకి అభివృద్ధి ముఖ్యం అంటున్నారు. వాళ్ళు ఆ విధంగా చేసి డ్యామేజ్ చేశారు రాష్ట్రాన్ని. మనం ప్రజల దగ్గరికి వెళ్దాం చేద్దామని మా అధినేత మాట్లాడుతుంటే అదేదో మీరు వేరే విధంగా తీసుకొని మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది వైసీపీ వాళ్ళకి. కనీసం మీకు 10 మందికి సహాయం చేసే నైజం మీ డిఎన్ఏలో లేదు. తెలుగుదేశం పార్టీకి ట్రస్ట్ ఉంది. చదువుకున్న కార్యకర్తలు చనిపోతే చదివించి ఉత్తమ పౌరులుగా తయారు చేసే స్కూల్ ఉంది, ఎన్టీఆర్ ట్రస్ట్. బ్లడ్ బ్యాంక్ ఉంది. చనిపోయే రోగులకి రక్తదానం చేసి బతికించే వ్యవస్థ తెలుగుదేశం పార్టీది. మీ సొంత బాబాయిని చంపి రక్తాన్ని చిందించి నారాసుర చరిత్రని పేపర్లో రాయించే చరిత్ర మీది. రక్తం ఇచ్చి బతికించేది మేము. కత్తిపోట్లతోని రక్తం చిందించి మనుషులు చంపేది మీరు. అందుకనే వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రఫ్ ఆడించేది మమ్మల్ని కాదు, మీ నాయకుడు మిమ్మల్ని ఆడిస్తాడు. సొంత బాబాని చంపిన వాళ్ళకి విలువలు లేనప్పుడు రాజకీయం కోసం మిమ్మల్ని ఏమైనా చేయడానికి కూడా ఆ వ్యక్తి వెనుకాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అది వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ముందు మీరు ఇంకా మీరు తాడేపల్లి స్క్రిప్ట్ చదివే పరిస్థితిలో ఉన్నారంటే మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా భ్రష్ పట్టిపోయినాయి 1924 మధ్య. దాన్ని కాపాడే దాంట్లో ఈరోజు ఎంత మనం కష్టపడాల్సిన పరిస్థితి వస్తే అంతగా మనం కష్టపడుతున్నాం. మహిళలకి 3 సిలిండర్లు కానీ ఇవన్నీ కూడా మనం చెత్తమైన పన్ను వేసిన ప్రభుత్వం వాళ్ళది. ఆ పన్ను తీసేసిన ప్రభుత్వం మాది. ప్రశ్నించిన వాడిని కొట్టడం, తిట్టడం, పోలీస్ స్టేషన్లో పెట్టి కేసులు పెట్టి చేయటం. అదేవిధంగా ఈరోజు ఎన్ని కంపెనీలు ఈరోజు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయో మీరే చూశారు. ఏ విధంగా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. లోకేష్ బాబు గారు చెప్పినట్టుగా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఏ విధంగా వస్తూ ఉన్నాయో కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేసి చూపిస్తూ ఉంది. ప్రతిరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటుంది ఈ ప్రభుత్వం. మమ్మల్ని ఎమ్మెల్యేలుగా, మంత్రుల్ని, ఎంపీలని వ్యవస్థలన్నింటిలో అధికారులతో సహా ప్రజల దగ్గరికి పంపిస్తూ ఉంది. ఇంకా ప్రజలకు ఏం కావాలి, ఇంకా ఏం చేయాలి, ఇంకా డెవలప్మెంట్ ఏంటి, ఇంకా వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి ఏంటి, గిరిజన ఏజెన్సీలో ఇంకా ఏం చేయాలి, హెల్త్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇవన్నీ కూడా, రోడ్లు ఎక్కడెక్కడ ఇంకా వేయాలి, డ్రింకింగ్ వాటర్ ఏంటి, ఎలక్ట్రిసిటీ ఏంటి, ఇవన్నీ కూడా, స్కూల్ బిల్డింగ్స్ ఏంటి, ఒకటి కాదు. ఈరోజు మాకే ఆశ్చర్యం. అసలు ఈ 5 సంవత్సరాలు భ్రష్టు పట్టిపోయిన వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చితికిపోతే అసలు ఈయన ఈ నిధులు ఎట్లా తెస్తున్నాడు, ఏ విధంగా మేము అడిగిన నిధులు ఇస్తున్నాడు, ఇంత డెవలప్మెంట్ ఎట్లా వస్తున్నాడు మాకే ఆశ్చర్యమైంది. మేము అనుకున్నాం ఇది ఎట్లా దీన్ని గాడిని పెట్టాలి, నిధులు ఎట్లా వస్తాయి, వీడు అంతా నాశనం చేసిపోయాడు, ఎట్లా అంటే ఎలా చేస్తున్నాడో మాకు ముఖ్యమంత్రి గారు అర్థం కావట్లేదు. అన్ని నిధులు మాకు ఇచ్చాడు.
ఈ 1 ఇయర్లో దాదాపు మాకు 1100 నుంచి 1200 కోట్లు గురజాల నియోజకవర్గానికి వచ్చినాయి 1 ఇయర్లో. డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా మనం చూస్తే మాలో చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉన్నాయి. మేము ప్రజల్లోకి వెళ్తే కూడా అదే ఉన్నాయి. సో నేను రాష్ట్ర ప్రజలందరినీ కోరేది కూడా ఏంటంటే, నిన్న ఒక అధికారి, మా నియోజకవర్గానికి చెందిన ఒక అధికారి, ఆయన వేరే పని మీద నాకు కలిశారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా గతంలో వైసీపీకి ఓట్లు వేశారు. ఆయన చెప్తున్నారు, సార్ మా ఫ్యామిలీ గతంలో కాంగ్రెస్కి ఓట్లు వేసాం, మొన్న ఎన్నికల్లో కూడా మీకు వేయలే, మేము ఓట్లు వైసీపీకి వేసాం, కానీ ఈ భాష చూస్తే, వీళ్ళ వ్యవహార శైలి చూస్తే మేము పార్టీలు కాదు సార్, వ్యవస్థలను బాగు చేసుకోవాలి, రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. మాలో చాలామంది మేము ఆలోచిస్తున్నాం, ఏంటి ఈ వ్యక్తి ఓడిపోయిన తర్వాత కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడతాడని మేము ఊహించలేకపోయాం. మేము అధికారులుగా ఉన్నాం, మేము మారాలనుకుంటున్నాం సార్. మేము కాదు, మేము వ్యవస్థలను కూడా మార్చాలనుకుంటున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, లేదా మనం చాలా మునిగిపోతాం, నష్టపోతాం. ఆంధ్రప్రదేశ్ ఎలాంటి వ్యక్తిని రాజకీయాల్లో ప్రోత్సహించినా, మద్దతు ఇచ్చినా నష్టపోతాం. అంటే ఇలాంటి మార్పే నేను రాష్ట్రంలో గత ఎన్నికల్లో వైసీపీకి ఓటేసిన ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. అది తెలుగుదేశం కోసమో, లేకపోతే జనసేన కోసమో, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కోసం కాదు, మా కోసం కాదు, రాజకీయ నాయకుల కోసం కాదు, మీకోసం మీరు మారాలి. ఇలాంటి వ్యక్తుల్ని ఇప్పుడు దేవుళ్ళని పూజించే వాళ్ళు ఉంటారు, రాముడిని పూజించే వాళ్ళు ఉంటారు, రావణాసుని కూడా పూజించే వాళ్ళు ఉంటారు, ఉండొచ్చు. కానీ వ్యవస్థ కోసం మారాల్సిన అవసరం ఉంది. దీంట్లో కూడా వైసీపీలో కూడా సమాజంలో బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు మారండి. తల్లిని చెల్లిని బజార్న పెట్టినవాడు, తల్లికి ఆస్తిలో వాటా ఇవ్వలేనివాడు, వాటా ఇచ్చి వెనక్కి తీసుకొని కోర్టుకు వెళ్ళి మళ్ళీ తల్లి మీద చెల్లి మీద కేసు వేసినవాడు, మహిళల పట్ల, రాజధాని మహిళల పట్ల వేసలని మాట్లాడినవాడు, దాన్ని సమర్థించిన సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, కోవూరు ఎమ్మెల్యే ఒక మహిళ పట్ల ఏ విధంగా మాట్లాడారు, నీచమైన భాషలో మాట్లాడిన వాళ్ళు. మీరు రాజకీయ నాయకులా? మీద రాజకీయ పార్టీనా? మీరు మీ కుటుంబ సభ్యుల్ని గౌరవించలేని వాళ్ళు సమాజంలో ఉన్న మిగతా స్త్రీలని, మిగతా మహిళలు ఏ విధంగా గౌరవిస్తుంది మీ పార్టీ? మీరు ఏం పెట్టారు సోషల్ మీడియాలో ఎన్నికలకు ముందు? షర్మిలా గారి గురించి ఏం పెట్టారు మీ సోషల్ మీడియాలో? మహిళల పట్ల ఎంత అసభ్యకరంగా పెట్టారు మీరు సోషల్ మీడియాలో. ఇప్పుడు కూడా అక్కడక్కడ పెడుతూనే ఉన్నారు. సో అందుకనే మీరేదో రెచ్చగొడితే మేము ఉద్రేకపడి మేమేదో మీకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చి మేము కూడా బజార్లకు వచ్చి కర్రలు తీసుకొని బాగా అంటామని అనుకోవద్దు. మీరు రెచ్చగొడితే మేము రెచ్చిపోవు, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా కనుక నోరు జారితే, ముళ్ళు పెరిగితే ముళ్ళు తీస్తాం. దాంట్లో మాత్రం రాజీ లేదు, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఎవరు చెప్పినా రాజీ లేదు. ముళ్ళు పెరిగితే మాత్రం ఖచ్చితంగా తీస్తాం, ప్రభుత్వ పరంగా తీస్తాం, వ్యక్తిగతంగా కూడా తీస్తాం. దగ్గర పెట్టుకోండి. మీరు రాజకీయపరమైన ప్రశ్నలే మీరు వేయాలి, రాజకీయంగా మాత్రమే మీరు విమర్శించాలి. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, మిగతా నాయకులను కానీ విమర్శిస్తే దానికి తగ్గ పరిస్థితులే ఉంటాయన్న సంగతి కూడా ఈ వ్యక్తులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వైసీపీ నాయకులకి. మేమేదో తిడతాంలే, మేమేదో మాట్లాడతాంలే, వాళ్ళు ఏదో ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకుంటూ పోతారులే, వాళ్ళు మా కౌంటర్ ఇవ్వలేరు అనుకుంటున్నారేమో. ఇవ్వలేక కాదు, ఇందాక నేను చెప్పా, మేము ఒక సిస్టంలో ఉన్నామని. ధర్మరాజుకు కూడా కోపం వస్తే ఏం జరుగుద్దో చూసాం చరిత్రలో. మీరు అదే గుర్తుపెట్టుకోండి, కళ్ళగనొద్దు మీరు. ఇంకా చాలా కేసులు ఉన్నాయి, ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి, చట్టం ఉంది, న్యాయం ఉంది. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఈ రఫా మాటలు తగ్గించుకొని
కింద వాళ్ళు మాట్లాడితే దాన్ని ఖండించాల్సిన ఏ వ్యక్తి కూడా మాట్లాడితే తప్పేంది, దాంట్లో ఏం తప్పు ఉంది? సినిమా డైలాగులే కదా అని మాట్లాడితే, సినిమాకి వెళ్తే 2:30 గంటలకు కూర్చొని దాన్ని ఆ డైలాగులు విని దాన్ని ఆనందించి బయటకు వస్తుంది. దాన్ని అమలుపరచమని కాదు, మనుషులు తలకాయలు కోయమని కాదు, సినిమాలో చంపుతారు. అది నువ్వు సమాజంలో అమలుపరచమని కాదు సినిమాలు తీసేది. అందుకనే ఇలాంటి వ్యక్తుల పట్ల దయచేసి అప్రమత్తంగా ఉండండి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. ఇలాంటి రాక్షసుల్ని, దుర్మార్గుల్ని, ఉన్మాదుల్ని ఈ వ్యవస్థల్లో కూడా మీరు మళ్ళీ రానియకుండా చూడాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా గురిజాల నియోజకవర్గంలో కూడా 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపారు 5 ఏళ్లలో, 19-24 మధ్య. 8 మంది పిల్లలు అక్రమమైన గుంతలో చనిపోయారు. 60-70 మందిని కాల్చుతూ విరగొట్టారు. భూములు ఆక్రమించుకున్నారు. చాలా అభివృద్ధిలు చేశారు. అవన్నీ కూడా విచారణ జరుగుతూ ఉన్నాయి. మొన్ననే ఒక తహసీల్దార్ కూడా సస్పెండ్ అయ్యాడు అక్రమాలు చేసిన దాంట్లో. ఇంకా అన్నీ వెలికి తీస్తాం. వీళ్ళు ఇంకా నోరు పిగిలే పరిస్థితి లేకుండా అన్ని అక్రమాలు తీసి, ఇప్పుడు రాష్ట్రంలో ఏ విధంగానైతే ప్రభుత్వం అన్ని అక్రమాలు తీసి బయట పెడుతుందో అట్లా గురిజాల నియోజకవర్గంలో కూడా అన్ని అక్రమాలు తీస్తున్నాం. ఎంక్వైరీ జరుగుతూ ఉంది. త్వరలో మీకు ఆ వివరాలు కూడా బయట పెడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం కూడా అంటే ఒక గురిజాల నియోజకవర్గంలో నేను ఫీల్డ్ లెవెల్కి వెళ్ళినప్పుడు, నేను పబ్లిక్తో రియాక్ట్ అయినప్పుడు వాళ్ళు చూపించే రెస్పాన్స్ చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. అలానే రాష్ట్రం మొత్తం కూడా ఉంది. అదే వీళ్ళ కడుపు మంట. ఇవన్నీ అమలవుతున్నాయి, వీళ్ళకి చెడ్డ పేరు రావట్లేదే, ఏం చేసినా ప్రజలు మనల్ని నమ్మట్లేదే అని ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది ఎంచుకోవడం కాదు, వాళ్ళకు ఉన్న మార్గమే ఇది. బట్ ఇంప్లిమెంటేషన్లో చేయాలని చూస్తే మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలా. మీ నాయకుడిని నమ్ముకొని మీరు ఇంకా దెబ్బతిన్న పరిస్థితి తెచ్చుకోవద్దు. వ్యక్తిగతంగా మీరు ఎవరు కూడా నష్టపోవడానికి మీరు ప్రిపేర్గా కావద్దు. మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకొని రాజకీయాలు చేయడం చెప్పి కూడా వైసీపీ నేతల్ని హెచ్చరిస్తున్నాం, సూచిస్తున్నాం. పద్ధతులు మార్చుకోమని చెప్పి సలహాలు కూడా ఇస్తూ ఉన్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా దయచేసి ఇలాంటి పార్టీలని ఎక్కడ కూడా బలపరచొద్దు. మీరు ఆ పార్టీ వ్యవస్థల నుంచి బయటికి రండి. మీరు మాకు ఓటేస్తారా ఏరా తర్వాత అలాంటి దుర్మార్గుల పార్టీలో మీరు ఉండొద్దు. ఆంధ్రప్రదేశ్ని మీరు కాపాడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. పల్నాడు ప్రాంతంలో ఆల్రెడీ సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇంకో 2 సిమెంట్ ఫ్యాక్టరీలు కొత్తగా రావడానికి చర్చలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వంతో. దానికి ల్యాండ్ ఎంత కావాలో అది కూడా ఒకటి చూస్తూ ఉన్నాం. కెమికల్ ఫ్యాక్టరీస్ 1-2 అవి కూడా ప్లాన్ జరుగుతూ ఉన్నాయి. కొన్ని ఫ్యాక్టరీలు ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అదేవిధంగా డాల్ మిల్స్ కొన్ని ఉన్నాయి, రైస్ మిల్స్ కొన్ని వచ్చినాయి. సున్నం పరిశ్రమ కూడా దాన్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి కూడా చూస్తూ ఉన్నాం. సో పరిశ్రమలకి అనువైన వాతావరణం పల్నాడు. ఎందుకంటే ఒక పక్క హైవే, ఒక పక్క జాతీయ రైలు మార్గం, ఒక పక్క కృష్ణా రివర్, ఒక పక్క మనకి ల్యాండ్ కూడా పరిశ్రమలకు కావాల్సినంత ల్యాండ్ కూడా పల్నాడులో ఉంది. సో ఇరిగేషన్ పరంగా కూడా చూస్తే నెంబర్ 1గా కూడా ఈరోజు మనకి ఇరిగేషన్ పరంగా ఉంది. సో అన్ని విధాలుగా ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క వ్యవసాయం, ఈ 2 కూడా మనకి బాగా కూడా పల్నాడు ప్రాంతంలో రోజు రోజుకి కూడా డెవలప్ అవుతూ ఉంది. రైతులు కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బాగా పెరిగినాయి. సో ఇంకా మనం పల్నాడు ప్రాంతాన్ని, గురిజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికలు కూడా రూపొందించాం. ఎన్నికల ముందు చెప్పిన హామీలు కూడా మేము కూడా గవర్నమెంట్తో పాటు మేము సూపర్ 6 మేము గురిజాల్లో పెట్టాం. దాంట్లో మొన్న ఒకటి అమలు పరిచాం. ఎవరైతే హాజ్ యాత్రకి వెళ్ళే ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 1,00,000 రూపాయలు ఇచ్చి పంపించాం. అదొకటి అమలు చేశాం. గవర్నమెంట్ 3 సిలిండర్లు ఇస్తే సంవత్సరానికి మేము 5 సంవత్సరాలు 1 సిలిండర్ ఉచితంగా ఇస్తాను అక్కడికి చెల్లెక నేను అనౌన్స్ చేశాను. సో దాన్ని వచ్చే సంక్రాంతికి పిడిరాల మున్సిపాలిటీలో అమలు చేస్తున్నాం.
సో నెక్స్ట్ దాచిపల్లి, నెక్స్ట్ గురజాల, తర్వాత నియోజకవర్గం అంతా కూడా ఉచిత సిలిండర్ కూడా దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. చిన్న తరహా పరిశ్రమలకి ల్యాండ్ కూడా కేటాయించాం. సో దాంట్లో చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న అన్ని కులాల వాళ్ళు పిల్లలకు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద ల్యాండ్ కూడా అలాట్ చేస్తూ ఉన్నాం. అలా ఎస్సీ ఎస్టీలకు కూడా మరి వాహనాలు కూడా అవి కూడా ఇస్తూ ఉన్నాం. ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ ఎస్సీ కార్పొరేషన్లో అది మళ్ళీ పెడతా ఉన్నాం. నిరుపేదలైన దళితులకి ల్యాండ్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్టీలకు కానీ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి.